సింగరేణి సంస్థను బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు మేడిపండులా మార్చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీజేపీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్రలో పాల్గొన్న ఆయన సింగరేణి సంపద రాష్ట్ర ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో బొగ్గు బ్లాకులను కమిషన్ల కోసం విక్రయించారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. మా నాయకుడి యొక్క ఆదేశాలతో సింగరేణి కార్మికులను ఆదుకోవడం కోసం, సింగరేణి కంపెనీని ఆదుకోవడం కోసం ఈరోజు బరాబరిచ్చిన ఏమైతుందో రేపు చూసుకుంటాను, సిద్ధంగా ఉంటాను. నేను తాడిచెర్ల 2 ఇవ్వడానికి, జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని మనం చేస్తాను. అంతేకాదు, ఈ తాడిచెర్ల ఒక సాదాసీదా కంపెనీ కాదు, కోల్ మైన్ కాదు. ఇప్పటి వరకు సింగరేణిలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయో అన్నిట్లో అతిపెద్ద కోల్ మైన్ తాడిచెర్ల 2 అనే విషయాన్ని మనం చేస్తున్నాం. తాడిచెర్ల 1 రాష్ట్ర ప్రభుత్వానికి జెన్కోకి ఇచ్చాం, పవర్ కోసం ఇస్తే అది సింగరేణికి ఇవ్వాలి. ఆ సోయి లేదు కేసీఆర్. తాడిచెర్ల 1 ఎవరికి ఇవ్వాలి? నా సింగరేణికి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాడు కమిషన్ల కోసం కేసీఆర్.